శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామివారి దివ్య చరిత్ర అధ్యాయం 7 దైవ పరీక్షలు. డివైన్ ఎన్కౌంటర్స్. పరమాత్మ తన నుండి ఆవిర్భవించిన వేదశాస్త్రాదులు ఈ సృష్టిని సృష్టించినవని చెబుతారు. అందువలన భగవంతుడు ఈ సృష్టికర్తయని, ఈ సృష్టి అందుల సమస్తము వారిచే సృష్టింపబడినదని తెలియవలను. శ్రీ ఆదిశంకరుల వారు ప్రతిపాదించిన అద్వైత తత్వమునందు గల సిద్ధాంతములలో ఇది ప్రధానమైనది. ఆ విధముగా పరమాత్మ సర్వవ్యాపి. అద్వైతమునందు ప్రధాన సారము ఇదియే. దీనివలన హిందువులు అనేక పర్యాయములు నిందింపబడెదరు. ఏది ఏమైనప్పటికీ హిందువులు అధిక సంఖ్య పామరులొకటి చేత వారు దేవతలందరూ ఒకటే అయినని తలచి నదులు, పర్వతములు, వృక్షములు, సర్పములు మొదలైన వాటన్నింటినీ దైవస్వరూపములుగా ఆరాధించెదరు. వీరు పూజించే సమస్త దేవతలు ప్రకృతి, వృక్ష, పర్వత, నదీ మొదలగునవి అన్నీయూ ఉపదేవతలన్నీ వారు సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అధీనములనియు ఈ త్రిమూర్తులు ఏకస్వరూపమైన పరమాత్మ యొక్క అంశములని చక్కగా తెలియను. ఇట్టి మతపరమైన విశ్వాసములు మహాత్ములు మరియు సాధు సంతులచే ఆదేశింపబడి చేయటం వలన వారి వారి అభీష్టములు నెరవేరుట పెరుగును. ఆ విధముగా మహాత్ముల ఆదేశములను పాటించి దైవ ఆరాధనలు, సేవలు చేయటం వలన వారి మనస్సులు పవిత్రమై భగవంతుడు అనేక రూపములతో ఆరాధించెదరు. వీరి పూజలన్నింటినీ సర్వదేవతా స్వరూపుడైన పరమాత్మయే స్వీకరించును. ఈ విషయమును శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయమునందు మరియు 7వ అధ్యాయమునందు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా స్పష్టము చేసినారు. సర్వభూత స్థితం యో మాం భజత్వేకత్వ మా స్థిత సర్వదా వర్తమా నోపి సయోగి మయి వర్తయే. శ్రీమద్ భగవద్గీత అధ్యాయం 6 ఆత్మ సంయయోగము శ్లోకము 31. భగవంతుని యందు ఏకీభావ స్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపమున నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను, నా యందే ప్రవర్తించుచుండును. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్పితు మిచ్చతి తస్య తస్య చలాం శ్రద్ధాం తామేవ విడధామ్యహం. 7వ అధ్యాయం శ్లోకం 21. సకామ భక్తుడు అనగా న్యాయపరమైన ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప ఆరాధింప నిశ్చయించుకునో అట్టి భక్తునకు ఆయా దేవతల యందే నిశ్చల భక్తి శ్రద్ధలు కుదురునట్లు చేయుదురు. ప్రకృతిని ఆయా దైవస్వరూపములను ఆరాధించుట అనగా నిదియే. ఏది ఏమైనప్పటికీ చరిత్రయందు ఈ విధమైన అనేక సంఘటనలు తరచు జరుగుచుండును. అందువలన మన మనస్సులను నిష్కల్మషముగా నుంచుకొనవలను. మనము అదృష్టశాలురమైన మన యందు అట్టి నమ్మకం ఏర్పడి దైవానుగ్రహమును ప్రయోజనమును పొందగలవారము. ఎవరికైనాను ఈ విధమైన అనుభవములను కలుగుచున్నవి అని అవి సత్యమే గాని అట్టి అనుభవములకు ముందు హెచ్చరిక లేదా ముందస్తు సమాచారం వంటివి ఉండవు. శ్రీ స్వామి మహారాజు గారు కూడా అట్టివారే. వారి బాల్యం నుండి ఇటువంటి మహాత్ములతో తరచు కలయిచుండేవారు. దీనికి సంబంధించిన ఒక సంఘటనను శ్రీ స్వామివారి జీవితమందు మనము గమనించి ఉన్నాము. ఆయన వాడి క్షేత్రమును దర్శించి శ్రీ స్వామివారి సేజహారతి అయిన కొన్ని గంటల తర్వాత వారు ఆలయ ప్రదక్షిణ చేయనప్పుడు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారే ఆయనను ఆలయ ప్రదక్షిణము చేయరాదని నిషేధించిన విషయము బహుశా మనందరకు జ్ఞప్తియందు ఉండి ఉంటుంది. అటువంటి సంఘటన అనేకం ఉన్నప్పటికీ కొన్నింటిని మాత్రమే ఇచ్చట పేర్కొనుట జరిగినది. ఈ సృష్టి అత్యంత వింతలతో కూడినది, దైవీక ప్రభావం కలిగినది. ప్రకృతి మాత్రమే వేదపరమైన దైవీక శక్తులు వాయువు, అగ్ని, వరుణ ఇత్యాదులు, వరుణదేవుడు, జలవరుణులు అధిపతి, నదులు, సముద్రములు ఇత్యాది ప్రకృతిపరమైన దేవతలందరూ ఈయన అధీనములోనికే వచ్చెదరు. ఈ దేవతలందరూ వేరువేరు ఉనికి లేదా పేరు కలిగినప్పటికీ జలవనరులను వీరే నియంత్రించదరని విశ్వసించడం జరుగుతుంది. ఈ విధమైన భావనలో నదులను దేవతలుగా కొల్చుట జరుగుతుంది. ఈ నదీమ తల్లులు శ్రీ స్వామి మహారాజు గారితో సంభాషించడం ఎన్నో పర్యాయములు జరుగుటను మనము వీరి చరిత్ర యందు గమనించదు. శ్రీ స్వామివారు గృహస్థాశ్రమం నందున్న రోజులలో వారు నరసోబావాడి నుండి తిరిగి వచ్చినప్పుడు ఒక దేవతా శ్రీ వారికి ఎదురై తనను పవిత్రమనరించక ముందుకు సాగవద్దని ప్రార్థించినది. ఆమెను మాంగావు నుండి ప్రవహించు నదిగా గుర్తించిన పిదప శ్రీ శాస్త్రి గారు ఆమెకు నిర్మల అని నామకరణము చేసిరి. ఇప్పుడు ఆ పేరు ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ కలియుగమందు ప్రకటమైన దత్తావతారములు రెండును కృష్ణానదికి ఒక ప్రత్యేక గుర్తింపును మరియు ఆదరణను ఇవ్వడం జరిగినది. ప్రప్రథమ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభులు తమ అవతార కాలములో అత్యధిక కాలము వారు కురుంగడ్డ అనే ద్వీపం నందు గడిపిరి. ఈ ద్వీపము కృష్ణానది 2 వైపు ప్రవాహముల మధ్య సుమారు 1 మైలు దూరం నందున్నది. దత్తస్వామి తన ద్వితీయ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి అవతారమందు 12 సంవత్సర కాలమందు కృష్ణా పంచనది సంగమ క్షేత్రమైన నరసోబవాడి ఎందును, ఆ పైన భీమా అమరజా నది సంగమ క్షేత్రమైన గంధర్వపురం
గానుగాపురమందు 23 సంవత్సరముల కాలం ఉండుట విశేషము. దత్త సాంప్రదాయమునందు కృష్ణానది అనిన శ్రీ స్వామి మహారాజు వారికి ఒక ప్రత్యేకమైన అభిమానము మరియు గౌరవము ఉండేది. వాడి యందు గల అనేక మంది పూజారులు శ్రీకృష్ణలహరి అను స్తోత్రమును శిఖరిని పంథాలో కవి ప్రముఖులైన శంకర్జీ మరియు జగన్నాథ పండితులు గంగానదిపై రచించిన స్తోత్రముల వలె వ్రాయమని కోరినారు. శ్రీ మహారాజు వారంతటా వారే స్వయంగా ఒక స్తోత్రమును నర్మదా నదిపై రచించినారు. శ్రీ స్వామి మహారాజు గాన్గాపుర యాత్ర చేయుచుండగా కృష్ణానదేమి తల్లి వారి ఎదుట ప్రత్యక్షమే కృష్ణలహరి అనే స్తోత్ర రచన చేయమని ఆదేశించినది. ఆమె ఆదేశముతో స్ఫూర్తి నొందిన మహారాజు 51 శ్లోకములను అశుభుగా చెప్పిరి. అంత ఈ నదీమ తల్లి చాలు అని అంతర్ధానమైనది. ఈ ఇరువురి మధ్య గల అనుబంధము తెలియజేయ సంఘటన ఒకటి హృదయమునకు హత్తుకునే విధముగానున్నది. తాంజావూరు నందు ఒక చాతుర్మాస వ్రతమును పూర్తి చేసుకుని శ్రీ స్వామి మహారాజు వారు కృష్ణానదీ తీరమున ప్రయాణము చేయుచున్నారు. అది ఫాల్గుణ శుద్ధ చతుర్దశ సన్యాస ధర్మమును అనుసరించి ప్రతి పౌర్ణమి దినమును క్షురకర్మ విధిగా చేయించు కొనవలను. ఆయన ఆ మరుసటి రోజు తన తలనీలములను తీయించుకుని విద్యుక్త విధి ఆచరణీయమునకు అనువైన ప్రదేశముకు అన్వేషించుండగా ఆ గ్రామ ప్రజలు వారిని వివిధ ప్రశ్నలతో వేధింపసాగిరి. ఎంతో డస్సిపోయి ఆకలితో ఉన్న శ్రీ రామ్వారు కృష్ణమ్మ తల్లితో, అమ్మా, నీకు నాపై ఒకంత మాత్రము అక్కరలేదా? ఒక చిన్నపాటి సహాయమును కూడా చేయలేవా? రేపు నేను గనుక నా తలనీలములను తీయించుకొని యతి ధర్మమును పాటించలేకపోయిన ఎడల నా సన్యాసమును తత్సంబంధి దండమును వదిలిపెట్టేదను. భవిష్యత్తులో నేను ఆరాధించడం జరుగుదని ఎంతో కలతి చెంది ఆమెను నిందపూర్వక స్తోత్రము చేసిరి. ఆ రోజు రాత్రి శ్రీ స్వామి మహారాజు వారికి కృష్ణమ్మ స్వప్న దర్శనమిచ్చి మరుసటి దినమున అవసరమైన అన్ని ఏర్పాట్లు జరిగినని, తాను ఎల్లవేళ తన కుమారునికి అవసరమైనవన్నింటినీ ఎల్లప్పుడూ ఏర్పాటు చేసేదనని ఆశ్వాసన ఇచ్చినది. అదే రాత్రి ఆ గ్రామ ప్రముఖులందరికీ కృష్ణమ్మ తల్లి తన కరాల రూపంతో దర్శనమిచ్చి ఒక గొప్ప సాంప్రదాయ సన్యాసిని అవమానించిన పాపము వారిని వదిలిపెట్టదని, వారిని క్షమించమని వేడుకొని వారికి అవసరమైనవి సమకూర్చిన ఎడల అనేక ఇక్కట్లు గురి అయ్యేదరని హెచ్చరించినది. ఈ కలతతో మనసులతో చెదిరి వారందరూ సమావేశమై అందరికీ ఒకే విధమైన స్వప్న దర్శనం కలుగుటతో వారందరూ ఏకాభిప్రాయమునకు వచ్చి ఒక గొప్ప సన్యాసిని అవమానించిన పాప ఫలమును గురించి బెదిరి ఏకకంఠంతో శ్రీ స్వామివారిని క్షమించమని వేడుకున్నారు. ఆపై వారికి తగు ఏర్పాట్లు చేసినారనే విషయమును ఇచట వివరింపనవసరము లేదు. ఆ గ్రామ ప్రజల కోరికపై ఒక పక్షము రోజుల పాటు శ్రీ స్వామివారు అచట బస చేసిరి. శ్రీ స్వామివారు తమ తీర్థయాత్రలో భాగంగా 2 సంవత్సరముల పాటు హిమాలయములందు ఉండి తమ తిరుగు ప్రయాణంలో బ్రహ్మవర్తనము యందున్న గంగానదీ తీరమున వాసము చేయి రోజులవి. నర్మదా నది తమ తల్లి వారిని కొంతకాలము తమ వద్ద గడపమని కోరినది. శ్రీ స్వామి మహారాజు వారు ఆ స్వప్నాదేశమును నిర్లక్ష్యం చేసిరి. అంతలో ఒక ఆసక్తికరమైన సంఘటన సంభవించినది. చర్మవ్యాధితో పీడింపబడి ఉన్న ఒక బ్రాహ్మణుడు శ్రీ స్వామి మహారాజు వారి పాదతీర్థమును సేవింపమని సలహాను పొంది వారిని ఆశ్రయించుటకు వచ్చినాడు. శ్రీ స్వామి మహారాజు ఎవరిని తమ పాదతీర్థమును సేవించుటకు అనుమతి ఇచ్చేవారు కాదు. ఆ బ్రాహ్మణుడు దొంగతనముగా శ్రీ స్వామివారు రచనా వ్యాసంగమును ఉందన్నప్పుడు వారి పాదములను వెనుక నుండి మడిచి కూర్చుని ఉండగా వారి వద్దకు చేరినాడు. త్వరగా వారి పాదములపై నీటిని కుమ్మరించి వాటిని తిరిగి చూసినంతలో ఆ పవిత్ర పాదతీర్థమును గుటగుడా తాగి మిగిలిన తీర్థమును తన శరీరం అంతా పూసుకున్నాడు. అనుకోని అకస్మాత్ సంఘటనకు ఉలిక్కిపడిన శ్రీ స్వామివారు ఈ బ్రాహ్మణుని చర్యకు కారణమేమని ప్రశ్నించినారు. ఆ బ్రాహ్మణుడు తన బాధను వివరించి శ్రీ స్వామివారిని క్షమాపణ కోరినాడు. శ్రీ స్వామివారు గంగా స్నానం ఆచరించి గంగామాతపై ఒక స్తోత్రమును అశుభుగా చెప్పిరి. కానీ శ్రీ స్వామివారి శరీరంపై ఎర్రటి దద్దుర్లు మరియు మంటలతో కూడిన మచ్చలు బయలుపడి ఆ బ్రాహ్మణుడు మాత్రం ఈ బాధ నుండి విముక్తుడైనాడు. శ్రీ స్వామివారి ఈ విషయమే కలత చెందగా ఆ రోజు రాత్రి దత్తస్వామి శ్రీ స్వామివారికి స్వప్న దర్శనం ఇచ్చి నర్మదా నదిలో 3 రోజులు స్నానమాచరించిన స్వస్థత చేకూరగలదని తెలిపిరి. శ్రీ స్వామివారు అతడి నుండి పయనమై నేమా వరకు చేరుకుని అచట గల నర్మదా నదీమ తల్లి ప్రార్థించి ఆమెపై నర్మదా లహరి అను స్తోత్ర రచనను గావించినారు. ఆ విధముగా శ్రీ స్వామివారికి నర్మదా నదీ మాతకు చాలా ప్రేమతో కూడిన దీర్ఘకాల మాతృతనయుల సంబంధము ఏర్పడినది. శ్రీ స్వామివారు తమ చాతుర్మాస దీక్షలతో అధిక భాగము ఈ నర్మదా నదీ తీరమందు గడుపుటయే కాక వారి భౌతిక కాయమును కూడా ఆమెయందే నిక్షిప్తం చేయుట వారికి ఆమె యందుగల మాతృప్రేమకు ప్రతీక. అందువలన వారు తమ సమాధిని గరుడేశ్వరి యందే నిర్ణయించుకున్నారు. నర్మదా మాత శ్రీ స్వామివారిని తన కన్నబిడ్డ వలె చూచినది. శ్రీ స్వామివారు వీపు నొప్పుతో బాధపడుచు భిక్షకు పోలేక తమ ఆశ్రమమునందే నుండగా వారి యందు దయతో ఒక మంత్రమును ఉపదేశించి వారు భిక్షకు పోవ అవకాశము కల్పించినది. ఆయన ఏ గ్రామమునందు దక్షిణాది బ్రాహ్మణులు నివసించెదరో అచటికి వారిని భిక్షకు పోవనట్లు ఆదేశించినది. శ్రీ స్వామివారి ఆశ్రమ వంట పాత్ర నదీ ప్రవాహమునందు కొట్టుకుని పోవచుండగా ఆమె తిరిగి ఇచ్చివేసినది. అంతటి కరుణామయి. ఈ విధమైన సంఘటనలు కొన్నింటిని మాత్రమే ఇచ్చట వివరించడమైనది.
అది క్రీస్తు శకము 1907 సంవత్సరం. ఆయన ఆ సంవత్సరపు వేసవి కాలంలో పినాకినీ నది తీరము వెంబడి ప్రయాణం చేయుచుండిరి. తమిళనాడు యందు ఉన్న పెన్నా నది కలదు. అధిక చైత్రమాసపు పున్నమి సమీపించుచున్నది. ఆ నది పూర్తిగా ఎండిపోయి వారు తమ యతి ధర్మమైన క్షురకర్మను చేయించుకుని స్నానం చేయుటకు కూడా వీలు కాని పరిస్థితి అచట ప్రాంతీయ బ్రాహ్మణులు ఒక బావిని తవ్వి వారికి నీటి ఏర్పాట్లు చేయడమని మార్గాంతరమును సూచించిరి. శ్రీ స్వామివారు మౌనముగా తన తలనీనములను తీయించుకుని నదీ సమీపమునకు వచ్చిరి. తక్షణమే నది యందు నీరు ఉత్పన్నమై స్వామివారికి వక్షస్థలం వరకు వచ్చి వారి స్నానమాచరణ నిరాటంకంగా నెరవేరినది. శ్రీ స్వామివారి నోటి వంట అసంకల్పితంగా యాదిమాస వసచైత్ర్యాం కృతక్షౌరస్య మేల్పక స్నపయానాయన క్షణాదగ్ధ సాధ్గా సేవ పినాకిని. అధిక చైత్రమాస కారణమున తన ప్రవాహమును స్వల్ప ప్రమాణమునకు తగ్గించుకుని నదీమ తల్లి తాను క్షురకర్మ అనంతరం స్నానము చేయుటకు మహాప్రవాహమును ప్రసాదించిన పినాకిని సర్వుల చేత ఆరాధింపబడుగాక. ఆ విధముగా నదులు, నదీ తీరములు శ్రీ స్వామివారికి అనుకూలంగా స్పందించి అన్నీ దైవస్వరూపములుగా గుర్తింపబడినవి. ఆయన దర్శించిన నదులు, ప్రతి దేవాలయమునందున్న దేవతలు తీర్థయాత్రలు చేసి అన్ని ప్రదేశముల యందు వారు స్తోత్రములు చేసినారు. ఈ స్తోత్రములన్నింటినీ www.sriwasudevanandasaraswati.com నందు పొందగలరు. శ్రీ నరనారాయణ ముని. శ్రీ స్వామివారు తన చాతుర్మాస దీక్షా సమయమున బద్రీనారాయణ క్షేత్రమునకు ప్రయాణమగుచుండిరి. ఆయన ఒక పర్వతమును దాటి వెళ్ళవలసి రాగా అచట ఒక పెద్ద లోయ వారి మార్గమునకు అడ్డు అనగా అవాంతరముగా వచ్చినది. ఆయన తాను ముందులకు ఎటుల పోవలననే ఆశ్చర్యముతో నుండగా అచట ఆయన ఇరువురు వ్యక్తులను కొండ నుండి కిందకి దిగుట గమనించినారు. ఆ ఇరువురు వ్యక్తులు శ్రీ స్వామివారిని వెనుకకు తిరిగి వెళ్ళమని చెప్పి ప్రస్తుత వారి మహా ప్రమాదకరమైనదని తెలియజేసినారు. శ్రీ స్వామివారు తాము నరనారాయణ సనాతన విష్ణు అవతారమును దర్శించుటకు వచ్చినామని, ఆ ప్రయత్నంలో వారి ప్రాణములు పోయినను లెక్క చేయనని వెంటనే ఆ ఇరువురు వ్యక్తులు అంతర్ధానమై వారి స్థానే నరనారాయణులు దర్శనమిచ్చిరి. శ్రీ స్వామివారు తమ ఆఖరి చాతుర్మాస దీక్షను గరుడేశ్వరునందు చేయదలచి చిల్కహ్లాడ నుండి బయలుదేరి గరుడేశ్వరునికి వెళ్ళుచుండగా మార్గపు మధ్యలో ఒక దట్టమైన అరణ్యమును దాటవలసి వచ్చినది. ఆ అడవిని శూలపానేశ్వర్ అని అందురు. అచట కనీసం ఒక చిన్న కాలిబాటనైనను లేదు. అచట ఒక ఆటవీకుడు ఎదురై శ్రీ స్వామివారిని తనతో రమ్మనమని మార్గదర్శనము చేసినాడు. గరుడేశ్వరునందున్న ఆలయ శిఖరమునకు శ్రీ స్వామివారిని చూపి అతడు ఆ ప్రదేశమును విడిచి వెళ్ళెను. శ్రీ స్వామివారు అతని వేషధారణను సందేహించి అతని నిజనామమును స్వరూపమును తెలుపమని విచారించగా అశ్వత్థామ అని తెలియజేసిరి. అశ్వత్థామ మహాభారతమునందు ఒక ప్రత్యేకమైన భూమికను నిర్వహించినారు. ఆయన చిరంజీవి. ఏ దేవాలయముల యందు అచట గల దేవతామూర్తులను స్మరించుట నిషేధమో ఆశ్చర్యకరంగా ఆయా దేవాలయములందు శ్రీ స్వామివారిని మాత్రం అందులోకి అనుమతించుట విశేషము. బరదినారాయణ మరియు తిరుపతి అందులకు నిదర్శనములు. తిరుపతి యందు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆజ్ఞపై అచటగల అర్చక స్వాములు శ్రీ స్వామివారిని అంతరాలయమునకు తీసుకుని పోవు వారున్నంత సమయము అచట నుండనించి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్పర్శించి సేవించినట్లు చేసిరి. శ్రీ స్వామివారు దేవతలతోనూ దేవతా సంబంధిత ప్రకృతి శక్తులతోనూ సంభాషించే సందర్భములు అనేకములు. అదే విధముగా ఆయన భూత పిశాచ గణములతోనూ సంభాషించి తద్వారా ఆయన వారి భక్తులకు మేలు చేకూర్చేవారు. బహుశా వారి చరిత్రయందు మనకి లభించిన సమాచారం మాత్రం లవలేశమే. వారి జీవితమందు ప్రతిరోజు ప్రతి క్షణం ఇటువంటి సంఘటనలు నిత్యానుభవమే. ఆ సంఘటనలన్నీ వివరించడం వలన గ్రంథ ప్రమాణమును అనూహ్యముగా విస్తరింపజేయును. వారి దేవతానుబంధము వారి ఇష్టదైవమైన శ్రీ దత్తాత్రేయ స్వామితో మాత్రము నిత్యము సర్వదా ఉండేది. ఆయన వారి ఇష్టదైవము, గురువు, మార్గదర్శి కూడా. ఈ సప్తమ అధ్యాయమునందు ప్రకృతి శక్తులైన జలదేవతలకు ముఖ్యముగా నదీ మా తల్లులతో శ్రీ స్వామివారి గారి అనుబంధము, వారి స్తోత్ర రచనలు, కృష్ణా నర్మదా లహరుల ఇత్యాది అనేక అద్భుత విషయములు సోదాహరణముగా సహితముగా వివరింపబడి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి జీవిత చరిత్ర అందలి ఈ అధ్యాయము పూర్తి అయినది. జై గురుదేవ దత్త.